బ్రేకింగ్ న్యూస్. ఢిల్లీలో ఎర్రకోట ముందు పేలిన కారు బాంబుకు సంబంధించిన సంచలన వీడియోలు ఇప్పుడు బయటకు వచ్చాయి. నిన్ననే మనం చూసాం కొన్ని వీడియోలు, ఎంత భయానకంగా ఉందో ఆ రోజు బ్లాస్ట్ జరిగిన రోజు. ఇప్పుడు ఇంకా సంచలన వీడియోలు బయటకు వచ్చాయి. ఎన్ఐఏ విచారణ జరుపుతున్న కొద్దీ సంచలన విషయాలతో పాటు సంచలన వీడియోలు కూడా బయటకు వస్తున్నాయి. ఇప్పుడు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడబోతున్నారు ఆ వీడియోని. ఇదిగో వీడే డాక్టర్ ఉమర్. ఇతనే ఆ కారు బాంబును పేల్చింది, 12 మందిని పొట్టన పెట్టుకున్నది. నిజానికి రిపబ్లిక్ డే రోజు పెద్ద ఎత్తున దాడికి పాల్పడ్డారు. 2 సంవత్సరాల నుంచి పేలుడు పదార్థాలను వీళ్ళంతా సేకరిస్తున్నారు. ఇప్పుడు తాజాగా వచ్చిన ఒక వీడియోని ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. ఒకసారి ఆ వీడియోను ప్లే చేద్దాం. అదిగో చూడండి ఒకసారి. ఇప్పుడు మీరు చూస్తున్న ఆ కారులో ఉన్న వ్యక్తే డాక్టర్ ఉమర్. పేలుడుకు ముందు కారులో డాక్టర్ ఉమర్ టోల్ ప్లాజాను దాటుతున్న దృశ్యాలు మీరు చూడొచ్చు. ఈ కారే ఢిల్లీలో ఎర్రకోట ముందు పేలుడు పదార్థాలతో పేలిపోయిన కారు. ఇప్పుడు మీరు ఆ విజువల్స్ను చూడబోతున్నారు. పేలిపోయిన సందర్భంలో ఒక్కసారిగా ఎంత విధ్వంసం చెలరేగిందో మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడబోతున్నారు. ఇదిగో చూడండి ఒక్కసారి. అదిగో చూడండి ఒక్కసారి. ఇవే దృశ్యాలు నిన్న మీరు చూశారు. పేలిపోయిన సందర్భంలో ఎటువంటి దృశ్యాలు, ఎంత విధ్వంసం జరిగిందో ఇప్పుడు చూడండి ఒకసారి. అదిగో ట్రాఫిక్ అక్కడ చాలా రద్దీగా ఉంది. అక్కడ ముందే ట్రాఫిక్ సిగ్నల్ ఉండటంతో వెహికల్స్ అన్నీ ఆగిన పరిస్థితి ఉంది. ఆ మధ్యలోనే ఉంది చూడండి ఒకసారి. అదిగో వైట్ కార్ ఉంది చూడండి ఒకసారి. సరిగ్గా 6:50 పేలుడు సంభవించింది. పేలిపోయిన వెంటనే ఒక్కసారిగా అక్కడ మంటలు అలుముకున్నాయి. అక్కడ ఉన్న స్ట్రీట్ లైట్లన్నీ కూడా ఆరిపోయాయి. చూడండి ఒకసారి. అదిగో రాత్రి 6:50 సమయం కావడంతో స్ట్రీట్ లైట్లన్నీ వెలుగున్నాయి. ఎవరికి వాళ్ళు తమ గమ్యస్థానానికి వెళ్తూ ఉన్నారు. చుట్టూ అక్కడ ఎక్కువగా ఆటోలు ఉన్నాయి, ఆ పక్కనే కార్లు కూడా ఎక్కువగా ఉన్నాయి. మెల్లగా ట్రాఫిక్ కదులుతుంది. ఆ సమయంలో ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పేలిపోయింది. వెంటనే చుట్టుపక్కల మంటలు వ్యాపించాయి. జనం హాహాకారాలు చేస్తూ భయభ్రాంతులకు గురి అక్కడి నుంచి పరుగులు తీశారు. చూడండి, మొత్తం లైట్లన్నీ ఆరిపోయాయి. అదిగో చూడండి ఒకసారి. మొత్తం చీకటి అలుముకుంది. ఆ చీకట్లోనే కాలిపోతున్న కార్లు, కాలిపోతున్న మనుషుల శరీరాలు ఇవన్నీ కనిపించడంతో ఒక్కసారిగా బీతావాహ దృశ్యాలు కనిపించాయి. ఆ కారులోనే డాక్టర్ ఉమర్ ఉన్నాడు. డాక్టర్ ఉమర్ షాహీన్తోనూ, ముజమిల్తోనూ, అదిల్తోనూ వీళ్ళతో కలిసి 2 సంవత్సరాల నుంచి పేలుడు పదార్థాలు సేకరిస్తున్నాడు. జనవరి 26వ తారీఖు రిపబ్లిక్ డే రోజున పెద్ద ఎత్తున విధ్వంసానికి వీళ్ళు ప్లాన్ చేశారు. వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేస్తున్నది ఇమామ్ ఇర్ఫాన్. అతన్ని కూడా అరెస్ట్ చేశారు. జమ్మూ కాశ్మీర్లో ఉన్న ఇమామ్ ఇర్ఫాన్. అతను కూడా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో పారామెడికల్ సిబ్బందిగా పనిచేశాడు. పారామెడికల్ సిబ్బందిగా పనిచేస్తూ ఇలా ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నాడు. యువ డాక్టర్లను ఒక చోటకు పిలిచి వాళ్ళకి ఉగ్రవాదానికి సంబంధించిన సాహిత్యాన్ని నూరుపోస్తూ వాళ్ళకి ఆ వీడియోలు చూపించి భారత్పై ఏ విధంగా బ్లాస్ట్లు చేయాలి, భారత్లో ఏ విధంగా అశాంతిని క్రియేట్ చేయాలి, మారణ హోమాన్ని ఏ విధంగా సృష్టించాలనే విషయంపై ఉగ్రవాదానికి ఆకర్షితులను చేస్తూ బోధనలు చేస్తున్నాడు. సరిగ్గా బ్లాస్ట్ జరిగిన రోజు ఏం జరిగింది అనేది ఇప్పుడు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. చూడండి ఒక్కసారి. ఆ మొదటి బాక్స్లో, ఆ కిందున్న బాక్స్లో మీరు చూస్తున్నారు. ఆ రెండో బాక్స్లో మీరు చూడొచ్చు. సరిగ్గా 6:50 అదిగో ఈ సీసీటీవీలో 6:51 ఆ సమయం అయింది. సరిగ్గా ఆ సమయంలో మధ్యలో కనబడుతుంది. ఒకసారి పేలటానికి ముందున్న దృశ్యాలను మీకు నేను చూపిస్తాను. పేలిన తర్వాత ఇదిగో చూడండి ఒకసారి. చుట్టూ లైట్లు ఉన్నాయి, కాంతివంతంగా ఉంది. అదిగో ఆ వైట్ కారును చూసారా? ఆ కారులోనే అతను ఉన్నాడు. ఎవరికి అనుకోవటానికి కూడా, అనుమానించడానికి కూడా అవకాశం ఉండదు. ఆ కారు బాంబు పేలిన తర్వాత చుట్టూ ఉన్న వాహనాలు ఎలా తుక్కు అయిపోయాయి మనం చూడొచ్చు. మొత్తం అక్కడున్న కొన్ని మీటర్ల దూరంలో ఉన్న లైట్లన్నీ కూడా పగిలిపోయాయి. ఒక్కసారిగా చీకటి అలుముకుంది. ఆ చీకట్లోనే కాలిపోతున్న కార్లు, కాలిపోతున్న వాహనాలు, తెగిపడిన మనుషుల శరీర అవయవాలు ఇవి కనిపించాయి. ఒక్కసారిగా బీతావాహంగా మారిపోయింది. కొన్ని కిలోమీటర్ల మేర ఆ శబ్దం వినిపించింది. ఉగ్రవాదులు పెద్ద కుట్రకే దారితీశారు. ఎన్ఐఏ దర్యాప్తు చేస్తోంది. ఏ ఒక్కరిని కూడా వదలమంటుంది. అసలు గురి ఎర్రకోట. ఎర్రకోట దగ్గర తీవ్ర విధ్వంసానికి వీళ్ళు ప్లాన్ చేశారు. కానీ వీళ్ళు ప్లాన్ చేసింది మాత్రం పేలుడు జరిగిన రోజు కాదు, రిపబ్లిక్ డే రోజు పెద్ద ఎత్తున విధ్వంసానికి వీళ్ళు ప్లాన్ చేశారు. అయితే ఇప్పటికే కొంతమంది ఉగ్రవాదులు పట్టుబట్టడం, ఈ ఉమర్ గురించి, షాహీన్ గురించి, ముజమిల్, ఆదిల్ వీళ్ళందరి గురించి ఏమేమి చేయబోతున్నారో అనే సమాచారం బయటకు వచ్చేయడంతో చేసేది లేక
ఆ రోజు ఆ కారులో ఈ పేలుడు పదార్థాలు తీసుకుని వెళుతూ ఉన్నాడు. ఆ సమయంలోనే ఇది పేలిపోయింది. ఒకవేళ వీళ్ళు అనుకున్నట్టుగా ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసి ఉంటే మారణహోమం వేరే విధంగా ఉండేది. మనం చూసాం 2008లో 2005లో ఢిల్లీలో ఏ విధంగా మారణహోమాన్ని సృష్టించారో మనం చూసాం. ఏకంగా 2005లో అయితే 62 మంది చనిపోయారు. 2008లో కూడా అలాంటి మారణహోమాన్ని సృష్టించారు. మరోసారి ఢిల్లీలో ఇలాంటి మారణహోమాన్ని సృష్టించాలనుకున్నారు. చూడండి ఒకసారి, అదిగో ఆ కారులోనే, వైట్ కలర్ కారులోనే టోల్ ప్లాజా దగ్గర, చెక్ పోస్ట్ దగ్గర చూడండి, అదిగో కారు ఎక్కుతున్నాడు. కానీ ముగ్గురు కార్లు ఎక్కారు. ఇందుకే అనుకున్నారు నిజానికి ఆ కారులో ముగ్గురు ఉన్నారా ఒక్కరే ఉన్నారా అని అనుమానించింది. అందుకే చూడండి ఆ కారులో ముగ్గురు ఎక్కుతున్న దృశ్యాలు. ఆ తర్వాత కారులో ఉమర్ ఒక్కడే ఉన్నారని అనుకున్నారు. ఆ ఉమర్ బాడీలోంచి, ఉమర్ శరీరంలో నుంచి వాళ్ళ మదర్ శరీరం శాంపిల్స్లో ఉన్నటువంటి డిఎన్ఏ శాంపిల్స్ని మ్యాచ్ చేసి చూశారు. అది వాళ్ళ మదర్ డిఎన్ఏతో సరిపోలింది. దీంతో ఆ బాడీ ధృవీకరించారు. ఆ కారులో ఉన్నది ఉమరే అని కంప్లీట్గా ధృవీకరించారు. ఆ పైన మీరు రెండో బాక్స్లో ఆ పైన చూస్తున్నదే ఇమామ్ ఇర్ఫాన్. అతనే మొత్తం ఈ దాడులన్నింటికి కూడా సూత్రధారి. ఇతనే పాకిస్తాన్కి చెందిన ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఏర్పరచుకొని భారతదేశంలో యువతను ఉగ్రవాదం వైపు ఆకర్షిస్తూ వాళ్ళకి ఉగ్రవాద వీడియోలు చూపిస్తూ ఇలాంటి దాడులకు ప్లాన్ చేస్తున్నాడు. అతన్ని కూడా ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ దాడులు మొత్తానికి పాకిస్తాన్ మూలాలే ఉన్నాయి. ఇప్పటికే మన హైదరాబాద్లో కూడా ఒక డాక్టర్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే వాళ్ళు ప్లాన్ చేస్తున్నది వేరు. ఆహార పదార్థాల్లో విషం కలిపి మారణహోమాన్ని సృష్టించాలి అని హైదరాబాద్లో దొరికిన డాక్టర్లు ప్లాన్ చేశారు. చూడండి ఒకసారి, అదిగో రెండో బాక్స్లో మీరు చూస్తున్నది ముగ్గురు కార్లు ఎక్కుతున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్న I-20 కార్ అది. ఆ కారే పేలుడు పదార్థాలను తీసుకుని వెళ్తూ ఎర్రకోట ముందు విధ్వంసాన్ని సృష్టించిన కార్ అది. ఆ కారులో ఉమర్ మృతదేహం ఉంది. ఆ కారులో ఆ టోల్ ప్లాజా దగ్గర ఎక్కింది మాత్రం ముగ్గురు యువకులు ఎక్కారు. ఒకడు వెనకెక్కాడు, ఇంకొకడు ముందెక్కాడు. ఉమర్ కార్ని డ్రైవ్ చేస్తున్నాడు. ఆ బ్లాక్ టీ షర్ట్ వేసుకున్న వ్యక్తి కూడా అదే కారులో ప్రయాణం చేస్తున్నారు. చూడండి, బ్లాక్ టీ షర్ట్ వేసుకున్న వ్యక్తి ముందెక్కుతున్నాడు. ఆ వైట్ షర్టు భుజానికి బ్యాగ్ వేసుకున్న వ్యక్తి వెనకెక్కుతున్నాడు. ఆ కార్ నిండా కూడా పేలుడు పదార్థాలు ఉన్నాయి. 2 సంవత్సరాల నుంచి వీళ్ళు పేలుడు పదార్థాలను సేకరిస్తున్నారు. రిపబ్లిక్ డే రోజు పెద్ద ఎత్తున జనం వస్తారు కాబట్టి, విఐపీలు కూడా అక్కడికి వస్తారు కాబట్టి మనం రిపబ్లిక్ డే రోజున ఇతర దేశాలకు చెందిన ఒక అతిథిని కూడా మనం పిలుస్తూ ఉంటాం. ఆ రోజు పెద్ద ఎత్తున మారణహోమాన్ని సృష్టిస్తే దేశవ్యాప్తంగాను ప్రపంచవ్యాప్తంగాను ఒక భయాన్ని క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది అని ఉగ్రవాదులు ప్లాన్ చేశారు. కానీ ఈలోపే ఎన్ఐఏకు సమాచారం రావడం, ఎన్ఐఏ ఉగ్రవాదుల సానుభూతి పనులను పెద్ద ఎత్తున అరెస్టులు చేస్తూ ఉండటంతో వీళ్ళకు ఎటు వెళ్ళటానికి అవకాశం లేక ఆ ప్లాన్ ఆ రోజు ఎగ్జిక్యూట్ చేశారు. చూడండి ఒకసారి, టోల్ ప్లాజా దగ్గరకు వచ్చిన తర్వాత ముందు సీట్లో ఎవరూ లేడు. కానీ ఒక చోట మాత్రం ముందు సీట్లో ఒకడెక్కాడు, వెనక సీట్లో ఇంకొకడెక్కాడు, డ్రైవింగ్ సీట్లో ఆల్రెడీ ఉమర్ ఉన్నాడు. కానీ ఈ దృశ్యాల్లో మాత్రం ఎవరూ లేడు. ముందు సీట్లో కేవలం డ్రైవింగ్ సీట్లో మాత్రమే ఉమర్ ఉన్నాడు. ఆ డ్రైవర్ పక్కన ఉన్న సీట్లో ఇంకెవరూ కూడా లేరు. మరి ఆ ఇద్దరిని మధ్యలోనే దిగిపోయి ఉండాలి. సరిగ్గా పేలుడు సంభవించినప్పుడు మాత్రం ఉమర్ ఒక్కడే ఉన్నాడు. సో పేలుడు సంభవించినప్పుడు ఎటువంటి దృశ్యాలు ఉన్నాయో మీరు ఆ మొదటి బాక్స్లో చూడొచ్చు. ఆ పేలుడు తీవ్రత ఎంత శక్తివంతంగా ఉందో మీరు చూడొచ్చు. ఒక్కసారిగా ఆ శక్తివంతమైన పేలుడు కారణంగా చుట్టూ ఉన్న వాహనాలన్నీ ఛిద్రమైపోయాయి. ఏకంగా 12 మంది చనిపోయారు. ఢిల్లీ పేలుడుకు సంబంధించి ఎన్ఐఏ విడుదల చేసిన ఒక తాజా సీసీ ఫుటేజ్ ఇది. మొత్తం అక్కడ ఉన్న దగ్గరలో ఉన్న అన్ని సీసీ ఫుటేజ్లను పరిశీలిస్తూ ఉన్నారు. ఇతర అనుమానాస్పద వ్యక్తులు ఎవరైనా ఉన్నారనే విషయంపైన ఆరా తీస్తున్నారు. ఇప్పటికే చాలామందిని అదుపులోకి తీసుకున్నారు. ఎన్ఐఏ ఇప్పుడు ఈ కేసును దర్యాప్తు చేస్తోంది. ఇంకా చాలామందిని అదుపులోకి తీసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎవరెవరు ఉగ్రవాద లింకులు ఉన్నాయి, ఎక్కడెక్కడ వాళ్ళకి లింకులు ఉన్నాయి అనే విషయాలను పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్నారు. ప్రస్తుతానికి మాత్రం పాకిస్తాన్తో ఈ ఉగ్రవాద లింకులు బయటపడుతున్నాయి. తాజా దృశ్యాలు కూడా మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. పేలుడు సంభవించిన ఆ క్షణంలో ఉన్న తాజా దృశ్యాలు ఇవి. ఈ లింకులు పాకిస్తాన్కి కనెక్ట్ అవుతూ ఉండటంతో రాబోయే రోజుల్లో ఏం జరిగే అవకాశం ఉందనే విషయంపై కూడా చర్చ జరుగుతోంది. ఇప్పటికీ మనం అంటూ ఉన్నాం,
ఆపరేషన్ సింధూర్ 2.0 స్టార్ట్ అవుతుంది, మేము ఆపరేషన్ సింధూర్ ముగిసిపోలేదు అనే వార్నింగ్ని పాకిస్తాన్కి ఇస్తున్నాం. పాకిస్తాన్ పెహల్గాంలో దాడి చేసిన తర్వాత మనం ఆపరేషన్ సింధూర్ని స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళకి ఏం చేయాలో పాలుపోవడం లేదు. అందుకే భారత్పై ఏదో ఒక విధంగా విషయం కక్కుతూనే ఉన్నారు. ఇప్పుడు కూడా ఈ పేలుళ్లకు కారణం కూడా పాకిస్తాన్ మూలాలే బయటపడుతున్నాయి. పాకిస్తాన్ నుంచి ఉగ్రవాదులు భారతదేశంలో ఉన్న కొంతమంది సానుభూతి పరుల ద్వారా ఈ పేలుళ్లకు పాల్పడుతూ ఉన్నారు. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇంకా మరికొన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉంది అని కూడా తెలుస్తుంది. మరి చూద్దాం పాకిస్తాన్తో పూర్తిగా మూలాలు బయటపడిన తర్వాత ఎటువంటి చర్యలు తీసుకుంటారు అనేది. మీరేమనుకుంటూ ఉన్నారు? ఈ పేలుడుకు పాకిస్తాన్తో లింకులు బయటపడుతూ ఉండటంతో అసలు పాకిస్తాన్కి ఏ విధంగా బుద్ధి చెప్పాలి అని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఒకసారి మనం ఢిల్లీ వెళ్దాం. ఢిల్లీ నుంచి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి శివ కూడా మనకి అందుబాటులో ఉన్నారు. సరిగ్గా ఆ రోజు పేలుడు జరిగిన రోజు మాత్రం ఆ ప్రదేశం అంతా ఎటు చూసినా మంటలే వ్యాపించాయి, ఎటు చూసినా హాహాకారాలే వినిపించాయి. భయభ్రాంతులు అక్కడ నుంచి ప్రజలు పరుగులు తీస్తున్న దృశ్యాలే కనిపించాయి. అక్కడికి వచ్చిన ప్రత్యక్ష సాక్షులు కూడా చెప్పారు, మాకు పెద్ద శబ్దం వినిపించింది, దగ్గరకు వచ్చి చూసేసరికి కాలిపోతున్న వాహనాలు కనిపించాయి, మనుషుల అవయవాలు అక్కడ విసిరేసినట్టుగా మాకు కనిపించే ఒక్కసారిగా భయం వేసిందని వాళ్ళు చెప్పారు. సో ఆ పేలుడు తీవ్రత ఎంత శక్తివంతంగా ఉందో మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడండి ఒకసారి. అదిగో ఆ లైట్, ఆ కార్, ఆ వైట్ కలర్ కార్ కనిపిస్తుంది కదా, ఆ వైట్ కలర్ కార్ కనబడుతుంది. ఇంకొకసారి చూడండి, అదిగో ఆ మధ్యలో వైట్ కలర్ కార్ కనబడుతుంది చూసారా? సరిగ్గా ఆ కార్లోనే, అదిగో ఆ ఆటో వెనుకున్న వైట్ కలర్ కార్, ఆ కార్లోనే ఈ పేలుడు పదార్థాలను తీసుకుని వెళ్తున్నారు. సరిగ్గా 6:51 ఈ కారు బాంబు పేలుడు సంభవించింది. మా ప్రతినిధి శివ ఉన్నారు ఢిల్లీ నుంచి సమాచారం అందించడానికి. శివ, ఎన్ఐఏ విడుదల చేస్తున్న సీసీ ఫుటేజ్ని చూస్తుంటే పేలుడు ఎంత శక్తివంతంగా ఉందో మనం క్లియర్గా అర్థమవుతుంది. సో ఎన్ఐఏ ఇన్వెస్టిగేషన్లో బయటకు వస్తున్న తాజా వివరాలు ఏంటి, ఏమైనా తెలుస్తున్నాయా? ఢిల్లీ పేలుడు కేసులో కీలక పురోగతి కనిపిస్తా ఉంది. ఎన్ఐఏకు దర్యాప్తును అప్పగించిన తర్వాత అటు ఎన్ఐఏ ఫోరెన్సిక్ నిపుణులు రంగంలో దిగారు. దీంతో ఈ కారు చెందిన వ్యక్తి అది తెలుసుకునేందుకు వారి తల్లిని కూడా అదుపులోకి తీసుకున్నారు. తర్వాత తల్లి కూడా తెలుసుకునేందుకు తల్లి కూడా ఉమ్మడి ఆత్మహత్య దానికి ప్రయత్నించినట్లుగా కూడా చేసుకున్నారు. ఢిల్లీ బ్లాస్టింగ్ ఘటనలో కొత్త సీసీ ఫుటేజ్ కూడా ఎన్ఐఏ అధికారులు విడుదల చేశారు. రెడ్ ఫోర్ట్ సమీపంలో నేతాజీ సుభాష్ మార్గ్ లో, అంటే ఒకవైపు రెడ్ ఫోర్ట్ ఉంటుంది, మరొక వైపు చాందీ చౌక్ మార్కెట్ మధ్యలోనే ఈ సుభాష్ మార్గ్ అనేది ఉంటుంది. ఈ మార్గ్ దగ్గరనే సిగ్నల్ దగ్గర గేట్ నెంబర్ రెడ్ ఫోర్ట్ గేట్ నెంబర్ 1, మెట్రో గేట్ నెంబర్ 4, అలాగే సిగ్నల్ కి ఎగ్జాక్ట్ సిగ్నల్ కి రన్నింగ్ లో ఉండగానే సిగ్నల్ అతి సమీపంలోనే వితిన్ 2 మీటర్స్ లోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పేలుడు ప్రమాదం. అక్కడ ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న దృశ్యాలు కూడా సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. పెద్ద ఎత్తున ఈ వాహనాలు ఉన్నాయి. ఆ మధ్యలో బిగ్ బ్లాస్ట్ జరిగింది, అంటే పెద్ద ఎత్తున పేలుడు సంభవించింది. పేలుడుకి మసీద్ లో ఉన్న వారికి, మార్కెట్ లో లోపల ఉన్న వారికి ఆ శబ్దం విన్న వెంటనే మార్కెట్ లో ఉన్న వారికి ఏం చేయాలో తెలియక తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ అటు నుంచి ఆ ప్రజలు పరుగులు తీసిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే పెద్ద శబ్దం వినిపించింది. ఈ లోపల ఉంటే మార్కెట్ లో చాలా రద్దీగా ఉంటుంది కాబట్టి ఇక్కడ బ్లాస్ట్ జరిగితే తమ ప్రాణాలు ఎక్కడ పోతాయని భయంతోనే తీవ్ర ఆందోళన, గందరగోళన కూడా ఆ మార్కెట్ లో పరిస్థితి మారింది. ఈ నేపథ్యంలోనే ఆ శబ్దం అయిన తర్వాత అక్కడున్న ప్రజలు కూడా, షాప్ లో పని చేసేవారు కానీ, షాప్ నిర్వాహకులు కానీ, అక్కడికి కొనుగోలు చేయడానికి వెళ్ళిన పరిస్థితి వెళ్ళిన ప్రజలు కూడా అటు ఇటు పరుగులు తీసిన పరిస్థితి కనిపించింది. ఇక కారు బాంబు పేలిన వెంటనే పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. చుట్టుపక్కల ఉన్న వాహనాలకు కూడా నిపుణులు అలుముకునే నేపథ్యంలో అవి కూడా ఈ పేలులకు దగ్ధమయ్యాయి. ఇక ఈ కేసును తీసుకుని కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాలతో అడుగున శోధన చేస్తోంది. ఘటనపై కేంద్ర కేబినెట్ కూడా అత్యవసర సమావేశమైంది. నిన్న ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన కీలక సమావేశం ఏర్పాటు చేశారు. ఇక ఈ సమావేశం అనంతరం ముందుగా కేంద్ర కేబినెట్ లో భద్రతా కమిటీ సమావేశమైంది. దాంట్లో ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర రక్షణ మంత్రి, ఇటు హోంశాఖ మంత్రి, ఇతర ఉన్నత స్థాయి అధికారులందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. తర్వాత సమావేశం ముగిసిన తర్వాత మరొకసారి ఇటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, అలాగే ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేకంగా సమావేశమై
ఇద్దరి మధ్య కీలక చర్చలు జరిగినట్లు కూడా తెలుస్తోంది. ఫర్దర్ గా ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, దీని వెనుక జైషే మహమ్మద్ లింకులు ఉన్నట్టు కూడా సమాచారం ఉన్న నేపథ్యంలో ఫర్దర్ గా ఏం చేయబోతుంది భారత్ అనేది ఇటు పాకిస్తాన్ యొక్క భయం మొదలైంది. గతంలోని ఆపరేషన్ సింధూర్ సమయంలోనే ఒకవేళ మళ్ళీ ఇటువంటి దాడులు పునరావృతమైతే ఇది అపగ్రహిత యుద్ధంగా భావించాల్సి ఉంటుంది. మేము చేసే దాడి ఓపుకందని విధంగా ఉంటున్నట్టు కూడా ప్రధాని నరేంద్ర మోడీ గతంలోనే హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పుడు ప్రజెంట్ ఈ దాడి చేసిన దాని వెనుక జైషే మహమ్మద్ ఉంది. ఆ జైషే మహమ్మద్ కు ఆశ్రయం కల్పించేది పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్. ఇక్కడ పాకిస్తాన్ ప్రభుత్వం, పాకిస్తాన్ ఆర్మీ వారిని ప్రోత్సహిస్తుంది. కాబట్టి దీనికి సంబంధించి పాకిస్తాన్ కూడా నిందించాల్సి ఉంటుందని కూడా అందరూ కూడా పాకిస్తాన్ నిందిస్తారంటూ కూడా వారు భావించిన నేపథ్యంలో ఫర్దర్ గా ఏం చేయాలి అనే దానిపై కూడా అటు పాకిస్తాన్ కూడా చర్చలు జరుగుతున్నాయి. ఇటు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్, అటు పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి, రక్షణ శాఖ మంత్రితో కూడా చర్చలు జరుగుతున్నాయి. ఇక్కడ కేంద్ర కేబినెట్ సమావేశం జరిగిన తర్వాత దీనిలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అయితే ఇప్పటికే ఈ బ్లాస్ట్ కు సంబంధించి 18 మందిని అదుపులో తీసుకుని విచారిస్తున్నారు. కొంతమందిని విచారించి ఇంటికి పంపించేస్తున్నారు. జమ్మూ కాశ్మీర్ లో అనుమానితులందరూ కూడా అదుపులో తీసుకుంటూ వారందరూ కూడా ప్రశ్నిస్తున్నారు. 4 ల్యాబ్ టెక్నీషియన్లు అదుపులో తీసుకున్నారు. ఈ బ్లాస్ట్ తో ఫరీదాబాద్ అల్ ఫలహా హాస్పిటల్, అది మెడికల్ కాలేజ్ ఏదైతుందో దాంట్లో ఉన్న చాలా మంది కూడా దీంట్లో ఉగ్రనిధులు ఉన్నట్లు ఒకరు గుర్తించారు. కానీ ఆ కాలేజీకి సంబంధించిన నిర్వాహకులు కానీ దానికి సంబంధించి వైస్ ఛాన్సలర్ కూడా ఒక ప్రకటన విడుదల చేశారు. వారిద్దరికి మాకు ఎటువంటి సంబంధం లేదు, ఆయన ఇక్కడ కేవలం లెక్చర్లు బోధిస్తాడు తప్ప అతనికి మాకు ఎటువంటి సంబంధం లేదు, దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామంటూ కూడా వైస్ ఛాన్సలర్ కూడా అల్ ఫలహా హాస్పిటల్ వైస్ ఛాన్సలర్ కూడా దీన్ని ఖండించారు. అంటే ఇక దీనిని ఈ దాడిని ఉగ్రదాడిగా కూడా కేంద్రం గుర్తించింది. దీన్ని ఖండిస్తున్నామంటూ కూడా నిన్న కేంద్ర కేబినెట్ సమావేశంలో దీన్ని ఖండించారు. ఉగ్రదాడిలో ప్రజలు ప్రాణాలు కోల్పోవడం, ప్రజలు తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామంటూ కూడా మంత్రివర్గం తీర్మానం చేసింది. కేబినెట్ సమావేశం ప్రారంభమైన వెంటనే 2 నిమిషాలు ఈ పేరుపట్నంలో చెందిన వారికి మౌనం పాటిస్తూ వారందరికీ కూడా సంతాపం తెలియజేశారు. అయితే మంత్రివర్గం కూడా దీన్ని తీర్మానం చేసింది. 2025 నవంబర్ 10 సాయంత్రం ఎర్రకోట సమయంలో శక్తులు కారుపేరు ద్వారా చేసిన దారుణమైన ఉగ్రవాద ఘటనను దేశం, ప్రపంచం అంతా కూడా చూసింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. చట్టం ముందు దోషులను నిలబెడతాము, ప్రతి ఒక్కరిని కూడా కఠినంగా శిక్షిస్తామంటూ కూడా భారత ప్రభుత్వం చెప్తుంది. కేంద్ర కేబినెట్ కూడా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అయితే ఇప్పుడు మరికొంతమంది అనుమానితులు కూడా అదుపులో తీసుకుని దేశవ్యాప్తంగా యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ కానీ ఎన్ఐఏ, అలాగే జమ్మూ కాశ్మీర్ పోలీసులు అందరూ కూడా వివిధ బృందాలుగా విడిపోయి అనుమానితుల కోసం సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. మొత్తంగా చూస్తుంటే ఈ పేలుడు ఘటనకు సంబంధించి ఎన్ఐఏ కూడా దర్యాప్తును వేగవంతం చేసింది. రైట్ శివ, ఢిల్లీ పేలుడుకు సంబంధించి ఎన్ఐఏ విడుదల చేసిన తాజా దృశ్యాలు ఇప్పుడు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. పేలుడు సంభవించినప్పుడు ఆ సమయంలో ఏం జరిగింది, ఎగ్జాక్ట్గా ఏం జరిగింది, ఆ చుట్టూ ఏమున్నాయి అనే వివరాలు బిగ్ టీవీ స్క్రీన్ పైన మీరు చూడొచ్చు. ఇది తాజా దృశ్యాలు. ఇవి సరిగ్గా 6:51 ఈ పేలుడు సంభవించింది. ఆ సమయంలో ఆ చుట్టూ ముందు చాలా ఆటోలు ఎక్కువగా ఉన్నాయి, ఆ వెనుక ఒక వ్యాన్ కూడా కనబడుతుంది, ఒక గూడ్స్ వ్యాన్ కనబడుతుంది, ఆ వెనుక ఒక బస్ కనబడుతుంది. ఇలా రద్దీగా ఉంది. కొంతమంది ఆ ట్రాఫిక్ నుంచి నడిచి కూడా వెళ్తూ ఉన్నారు, రోడ్ క్రాస్ చేస్తున్నారు. ఎంత రద్దీగా ఉంది చూడండి ఒకసారి. ఆ స్ట్రీట్ లైట్లన్నీ కూడా వెలుగుతూ ఉన్నాయి. ఒక్కసారిగా ఆ సమయంలో ఉమర్ ఆ కార్ని తనతో పాటు పేల్చేసుకున్నాడు, ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. దీంతో అక్కడ ఒక్కసారిగా శక్తివంతమైన పేలుడు సంభవించింది. మొత్తం స్ట్రీట్ లైట్లన్నీ కూడా ఆరిపోయాయి, చుట్టూ కార్లన్నీ ఎగిసిపడ్డాయి. ఆ కార్లలో ఉన్న మనుషులు శరీర భాగాలు ఛిద్రమైపోయాయి. వెంటనే ఎన్ఐఏ అధికారులతో పాటు ఫోరెన్సిక్ టీంలు, భద్రతా విభాగాలన్నీ అక్కడికి వచ్చి ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని వెంటనే ఇన్వెస్టిగేషన్ని ప్రారంభించాయి. గంటల వ్యవధిలోనే ఈ పేలుడుకు కారణాలు ఏంటి, పేలుడుకు పాల్పడింది ఎవరనే విషయాలను బయటకు తీశారు. ఒక్కొక్కరిని అరెస్ట్ చేస్తున్నారు. ఉమర్ తల్లిని కూడా ప్రస్తుతం ఎన్ఐఏ అధికారులు ఆరా తీస్తున్నారు, విచారిస్తున్నారు. ఉమర్ తల్లి DNA శాంపిల్స్ సేకరించి ఆ కారులో ఉన్న ఈ వ్యక్తితో పోల్చితే అవి సరిపోలే. ఉమర్ ఎక్కడి నుంచి ఎలా వచ్చాడు అనే ఫుటేజ్ను కూడా ఎన్ఐఏ అధికారులు సేకరించారు. అయితే దీనికి అంతటికీ కారణం పాకిస్తాన్కు చెందిన జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ దీనికి కారణమనే లింకులు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. మరి ఇవి పూర్తి స్థాయిలో ఆధారాలు దొరికిన తర్వాత బహుశా పాకిస్తాన్పై మళ్ళీ తీవ్రమైన చర్యలు తీసుకునే దిశగానే భారత్ నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది అనే చర్చ కూడా జరుగుతుంది. చూద్దాం ఏం జరుగుతుందో. ఎన్ఐఏ మాత్రం చాలా సీరియస్గా విచారణ జరుపుతుంది. ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం చెప్తుంది దాడికి పాల్పడిన ఏ ఒక్కరిని కూడా వదలము అని చెప్తుంది. దాడికి సూత్రధారులైన ఏ ఒక్కరిని వదలం, కఠినంగా శిక్షిస్తామని. అయితే ఉగ్రవాదుల అసలు ప్లాన్ ఏంటి అంటే
అంటే మన పేలుడు సంభవించిన రోజు కాదు. ఈ ఉగ్రవాదుల అసలు ప్లాన్ రిపబ్లిక్ డే రోజు పెద్ద ఎత్తున ఎర్రకోట దగ్గర మారణ హోమాన్ని సృష్టించాలి అని వీళ్ళు ప్లాన్ చేశారు. కానీ ఈలోపే జరుగుతున్నటువంటి అరెస్టులు ఇవన్నీ ఉగ్రవాదులు ఒక భయాన్ని క్రియేట్ చేశాయి. అందుకే ముందుగానే ఈ ఆత్మాహుతి దాడికి వాళ్ళు ప్లాన్ చేశారు.